హాయ్! హలో మొమెంట్స్. మీకొక వండర్‌ఫుల్ లొకేషన్‌తో పాటు పవర్‌ఫుల్ టెంపుల్ గురించైతే చెప్తాను. పర్నాస. ఈ విలేజ్ మీకు ఐడియా ఉందా? ఈ విలేజ్ గుడివాడ టు బంటుమిల్లి వెళ్ళే రోడ్‌లో మనకి గుడివాడ నుంచి అప్రాక్సిమేట్‌లీ 13-15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక ఈ టెంపుల్ అనేది చెరువు మధ్యలో ఉంటుంది. చుట్టూ చెరువు మధ్యలో టెంపుల్. ఆ చెరువు మొత్తం కూడా లోటస్ ఫ్లవర్సే ఉంటాయి. ఆ మొత్తం మనం అబ్జర్వ్ చేసుకుంటే వ్యూ పాయింట్ అనేది బావుంటుంది. వండర్‌ఫుల్ లొకేషన్ అన్నమాట ఇది. ఆ ఆర్కిటెక్చర్ గాని, మొత్తం మనం అబ్జర్వ్ చేసుకుంటే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది టెంపుల్ అనేది. చూడడానికైతే అట్రాక్టివ్‌గా ఉంటుంది. ఫస్ట్ పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. అన్నిట్లికి మించి చెరువు మధ్యలో టెంపుల్ కాబట్టి, ఆ టెంపుల్ కూడా మనకి ఇంక మనం స్పెషల్‌గా అబ్జర్వ్ చేసుకుంటే, లోటస్ షేప్‌లో ఉందనమాట టెంపుల్ అనేది ఇక. ఆ టెంపుల్ కూడా అలాగే కన్‌స్ట్రక్ట్ చేశారు. సో, అందుకే ఈ టెంపుల్‌ని లోటస్ టెంపుల్ అని కూడా అంటారు. ఇక ఈ టెంపుల్‌లో ఉన్న స్వామివారి పేరు శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారనమాట. సో, ఇక్కడ అసలు ఈ టెంపుల్ ఎలా వచ్చింది? ఏంటో ఈ హిస్టరీ గురించి మీతో నేను చెప్తాను. అసలు ఫస్ట్ నేనిక్కడికి వెళ్ళింది దేనికంటే, ఈ వ్యూ పాయింట్ బావుంటుంది కదా! షూట్‌కని చెప్పి వచ్చాను. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న కొంతమంది గ్రామ ప్రజల్ని నేను అడిగితే వాళ్ళు చెప్పారు ఈ మిస్టరీ గురించి. ఆ మిస్టరీ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న చెరువు ఉండేదనమాట. సో, ఆ చెరువు మధ్యలో ఒక దిబ్బ ఉండేది. ఆ దిబ్బ పేరేంటంటే మైపు దిబ్బ అని పిలుస్తారు ఇక్కడ ప్రజలు. అంతేకాదు ఈ చెరువుని కూడా నాగమణి చెరువు అని పిలుస్తారనమాట. అలాగే ఈ మైపు దెబ్బ దగ్గర ఒక భక్తుడికి స్వామివారు స్వయంగా వెలిసిన ఒక విగ్రహం, స్వయంభూ విగ్రహం అనేది కనిపించింది. ఇక ఆ విగ్రహాన్ని ఆ భక్తుడు తీసుకెళ్ళి ఆ చెరువు పక్కనే ఒక పుట్ట ఉంటుంది. ఆ పుట్ట దగ్గరైతే ప్రతిష్ఠించారంట. సో, ఇక భక్తులందరూ రావడం స్టార్ట్ చేశారు. సో, భక్తులందరూ వాళ్ళ యొక్క కోరికలు తీరడంతో భక్తజనం ఇంకా అలా అలా పెరిగారు. సో, అక్కడే ఒక శివాలయాన్ని కూడా నిర్మించారు. ఇక్కడ మెయిన్ థింగ్ ఇక్కడ ప్రజలు మనం చెప్తుంది ఏంటంటే, ఇక్కడ సంతాన ప్రాప్తి ఎవరికైతే లేదో వాళ్ళు వచ్చి స్వామివారిని దర్శించుకుంటే వాళ్ళకి సంతాన ప్రాప్తి అనేది కలుగుతుందంట. ఇక్కడ భక్తులు దీన్ని చాలా పటిష్టంగా అయితే నమ్ముతున్నారు ఈ విషయంలో. సో, ఇంక ఫైనల్‌గా స్వామివారు ఫస్ట్ ఎక్కడైతే వెలిసారో అక్కడే స్వామివారికి మైపు దెబ్బపై రీసెంట్‌గా అయితే అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాకే మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ లోటస్ షేప్‌లో ఉన్న టెంపుల్‌నయితే కన్‌స్ట్రక్ట్ చేయడం జరిగింది అందరూ కలిసి. సో, ఇక ఈ టెంపుల్ అనేది వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది.